మిత్రులారా అందరికీ మార్నింగ్ న్యూస్లోకి స్వాగతం. ముందుగాల వెలుగు దినపత్రికను చూసుకుందాం. వాషింగ్టన్ డీసీలోని టెస్లా స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్తో భేటీ అయిన ప్రధాని నరేంద్ర మోదీ అంతరిక్షం, మొబిలిటీ, టెక్నాలజీ, ఇన్నోవేషన్స్పై వీరి మధ్య చర్చ జరిగింది. ఈ సందర్భంగా మస్క్ పిల్లలతో మోదీ సరదాగా కలిపారు. మోదీ అయితే నిన్న ఈరోజు అమెరికా మొత్తం మీద అయితే విదేశీ పర్యటనలో చాలా బిజీగా ఉన్నాడు. దాంట్లో భాగంగానే మస్క్ పిల్లలతో గడిపిన సంఘటన ఒక వార్త అయితే చూసుకోవచ్చు. మీరెంత వేస్తే మేమంతా వేస్తాం, టారిఫ్లపై అన్ని దేశాలకు తేల్చి చెప్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొన్నిసార్లు శత్రువుల కంటే మిత్రులతోనే నష్టమని కామెంట్. వాణిజ్యంలో సమానత్వం కోసమే పరస్పర టారిఫ్లు విధిస్తున్నట్టు వెల్లడి. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీకి కొన్ని గంటల ముందు ఉత్తర్వులు. మోదీ ట్రంప్ చర్చలపై సర్వత్రా ఉత్కంఠ. డిఫెన్స్, టెక్నాలజీ, ట్రేడ్, ఇమిగ్రేషన్స్ వంటి అంశాలపై చర్చించే ఛాన్స్. ఇటీవల కాలంలో నిన్న మొన్నటిదాకా అమెరికాలో నుండి భారతీయులు అందరినీ పాస్పోర్ట్ సరిగా లేని వాళ్ళను, వీసా అయిపోయిన వాళ్ళను వీళ్ళందరినీ బయటికి పంపిస్తున్న పరిస్థితి. సో ట్రంప్తోని మన ప్రధానమంత్రి కలిస్తే వీటి మీద మాట్లాడే ఛాన్స్ ఉంటుందేమో అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. సో డిఫెన్స్, టెక్నాలజీ, ట్రేడ్, ఇమిగ్రేషన్ వంటి అంశాలపై వీళ్ళు కలుస్తున్నారట. 500 ప్రభుత్వ స్కూళ్లలో ఏఐ ఎడ్యుకేషన్, పాలన, ప్రజాసేవల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం. మైక్రోసాఫ్ట్ కొత్త బిల్డింగ్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ఏఐ సెంటర్కు ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్తో సర్కారు ఒప్పందం. వివిధ రంగాల్లో ఏఐ వినియోగానికి గూగుల్తో ఎంఓయు. వ్యవసాయ, విద్య, రవాణా తదితర రంగాల్లో ఏఐ సేవలు. 1.20 లక్షల మందికి ఏఐ శిక్షణ ఇస్తామని మైక్రోసాఫ్ట్ ప్రకటన. మరో 15,000 కోట్ల పెట్టుబడులు పెడతామని వెల్లడి. భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐదే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో 500 ప్రభుత్వ పాఠశాలలో ఏఐ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టనున్నట్టు ఆయన ప్రకటించారు. గవర్నెన్స్ అండ్ పబ్లిక్ సర్వీసెస్ కోసం కూడా ఏఐని వినియోగించుకోనున్నట్టు తెలిపారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి మైక్రోసాఫ్ట్ కొత్త బిల్డింగ్ను మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్లోని ఏఐ సెంటర్ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించారు. మైక్రోసాఫ్ట్ విస్తీర్ణంలో యువతకు మరిన్ని ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. మైక్రోసాఫ్ట్ కొత్త ఫెసిలిటీ ప్రారంభోత్సవం ఒక మైలురాయని పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ మధ్య సుదీర్ఘ భాగస్వామ్యం ఉంది. మైక్రోసాఫ్ట్ ఇండియా ఇటీవల 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ నుంచి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఇది యువతకు మరింత సాధికారిత కల్పిస్తుంది. ఈ పెట్టుబడి మా స్టార్టప్ ఏకోసిస్టమ్ను బలోపేతం చేయడంతో పాటు మెంటర్షిప్, ఏఐ టూల్స్, గ్లోబల్ నెట్వర్క్ను యాక్సెస్ చేస్తుంది. ఈ కేంద్రం ఏఐ నాలెడ్జ్ హబ్, క్లౌడ్ ఆధారిత ఏఐ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తుంది. తెలంగాణపై నమ్మకం ఉంచిన మైక్రోసాఫ్ట్ లీడర్ షిప్ టీంకు ధన్యవాదాలు. నూతన ఆవిష్కరణలపై మైక్రోసాఫ్ట్కు ఉన్న నిబద్ధత తెలంగాణ రైజింగ్ విజన్తో తోడ్పాటును అందిస్తుందని అన్నారు. గూగుల్ ప్రతినిధులతో భేటీ. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాల్లో ఏఐని ఉపయోగించేందుకు గూగుల్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్లోని టీ హబ్లో గూగుల్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గురువారం సమావేశమయ్యారు. సో మిత్రులారా, మన స్కూళ్ళలో ఏఐ టెక్నాలజీ ఒక 500 ప్రభుత్వ పాఠశాలలో ఏఐ ఎడ్యుకేషన్ని ప్రవేశపెట్టబోతున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. దానికి సంబంధించి నిన్న గచ్చిబౌలిలో ఒక బిల్డింగ్ కూడా శంకుస్థాపన చేసిండు. రోజు మనం ఇంకా చూస్తూనే ఉన్నాం. కనీసం పిల్లలకు తిండి లేక రోజు ఫుడ్ పాయిజన్లు అయ్యి మళ్ళీ కూడా దవాఖాన చేరుతున్నటువంటి పరిస్థితి మనం రోజు కళ్ళ ముందే చూస్తున్నాం. ఇక దీనికి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని, ఆ తర్వాత అవి అని, ఆ తర్వాత మొన్నటిదాకా ఈ గురుకులాలకు బిల్డింగులకు కిరాయిలు కట్టలేక ఆ గురుకుల బిల్డింగ్లను, హాస్టళ్లను తాళాలేసి పిల్లల్ని బయటికి పంపనే పరిస్థితి. అరే ప్రభుత్వ బాలల్లో కనీసం నీళ్లు లేవు, కనీసం పిల్లలకు మరుగుదొడ్లు లేవు, కనీసం గురుకులాలకు రెంట్లు కట్టే దిక్కు లేదు. కానీ ఇగో
ఏమంటారు చూసినావా, తల్లికి చీర తెచ్చినోడు చిన్నమ్మకు పట్టు చీర తెస్తాడు అన్నట్టు ఉన్న స్కూల్లో నువ్వు ఫస్ట్ బాగా ఉన్న స్కూళ్ళలో ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయి. కోర్ అర్బన్ ఏరియా మొత్తం డ్రోన్ సర్వే చేయండి, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మెరుగైన సౌలతులపై దృష్టి, రద్దీ ప్రాంతాల్లో 7 ఫ్లైఓవర్ నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్. కోర్ అర్బన్ ఏరియాపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష. మణిపూర్లో రాష్ట్రపతి పాలన తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న మణిపూర్లో గురువారం రాష్ట్రపతి పాలన విధించారు. రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి లేదని మణిపూర్ గవర్నర్ రిపోర్ట్ ఇవ్వడంతో ప్రెసిడెంట్ రూల్స్ పెట్టారు. ఇక వీళ్ళతో బాధ. ఆ మణిపూర్లో మొత్తం మీద అయితే రాష్ట్రపతికి అప్పచెప్పారు మణిపూరు మొత్తం. సంపదలో ఆసియాలోనే అంబానీ ఫ్యామిలీ నెంబర్ 1. రిలయన్స్ ఇండస్ట్రీస్ యజమాని ముఖేష్ అంబానీ కుటుంబం $90.5 బిలియన్ సంపదతో బ్లూంబెర్గ్ ఆసియాలో అత్యంత సంపన్న కుటుంబాల లిస్టులో మొదటి స్థాయిలో నిలిచింది. ఎందుకు నిలుస్తుంది? ఏమంటారు, ఏదో వెనకట ఓ పాట ఉండే, టాటా బిర్లాల ఆస్తి తాడి చెట్టు అయిపోయాయి, దినదినం నా గుడిసే నీలమట్టం అయిపోయాయి. వీళ్ళు ఎంత సంపన్నులుగా పెరుగుతుంటే అంత పేదరికం పెరుగుతుంటుంది. ఈ ఆసియాలోనే వీళ్ళు నెంబర్ 1 అయితే ఆసియాలో కనీసం 3 పూటలు 2 పూటలు తినలేని చాలామంది కుటుంబాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా 75 ఏళ్ళు అవుతుంది స్వాతంత్రం వచ్చి. మొన్న ఒక ఊరికి కరెంట్ వచ్చింది, కనీసం 2 పూటలు తినలేని కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి. నేటి నుంచి విమెన్స్ ప్రీమియర్గా లీగ్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ మధ్య శుక్రవారం వడోదరలో జరిగే మ్యాచ్లో WPL సీజన్ 3 ప్రారంభం కానుంది. ఈ మెగాలో టోర్నీలో మొత్తం 22 మ్యాచ్లు జరగనున్నాయి. ఇగో నేటి నుంచి విమెన్స్ ప్రీమియర్ లీగ్ అంట. అన్నిట్లో ఇన్ఛార్జ్ల పాలన, పంచాయతీలు మొదలు సహకార సంఘాల దాకా. నేడు ఫిబ్రవరిలో ముగిసిన పంచాయతీ పాలక వర్గాల గడువు. తర్వాత పరిషత్తులు, మున్సిపాలిటీలు, ఇప్పుడు సహకార సంఘాలు. ప్యాక్స్లకు ప్రత్యేక అధికారులను నియమించే యోచనలో ప్రభుత్వం. రాష్ట్రంలో ఇప్పటికే గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు పాలక వర్గాల గడువు ముగియగా ఇప్పుడు ఆ లిస్టులో సహకార సంఘాలు కూడా చేరాయి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ప్యాక్స్ పాలక వర్గాల గడువు శుక్రవారంతో ముగుస్తున్నాయి. పంచాయతీలు, పరిషత్తులు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఇప్పటికే ఇన్ఛార్జీల పాలన కొనసాగుతుండగా సహకార సంఘాల బాధ్యత కూడా ప్రత్యేక అధికారులకు అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. రాష్ట్రంలో 990 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు 2020 ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించారు. సాధారణంగా పాలకవర్గం గడువు ముగిసేలోపే ఎన్నికల ప్రక్రియ మొదలు కావాలి. ఇందులో భాగంగా కొత్త సభ్యుల చేరికలు, ఓటర్ల జాబితాలు తయారు చేపట్టాలి. కానీ ప్రభుత్వం ఇప్పటి నుంచి ఎలాంటి ఆదేశాలు జారీ కాలేదు. ఈ నేపథ్యంలో సహకార సంఘాలకు సైతం స్పెషల్ ఆఫీసర్లు నియమించడం తప్ప మరో మార్గం కనిపించడం లేదు. సో ఇప్పటికీ సర్పంచ్లు కావచ్చు, తర్వాత జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, వీళ్ళంతా దిగిపోయి సంవత్సరం దగ్గరికి వస్తుంది. ఆ జాబితాలనే ఇంకో వీళ్ళు కూడా ఇప్పుడు సహకారక సంఘాలు కూడా వాళ్ళ గడువు కూడా అయిపోతున్నది. దగ్గర ఇంకో రెండు నెలలు పడుతుండొచ్చు. ఏంటి, మళ్ళీ ఎలక్షన్స్ జరగాలంటే, ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్. ఎందుకంటే ఇప్పుడు ఈ కులగణన సర్వే మళ్ళీ చేపడుతున్నారు. మళ్ళీ ఈ కులగణన సర్వే చేపట్టిన తర్వాత ఈ రిపోర్టునంతా మళ్ళీ మన దగ్గర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత దీనికి బిల్లు తీర్మానం చేసి తర్వాత దీన్ని మళ్ళీ బీసీ రిజర్వేషన్ కోసం 42% కావాలని చెప్పేసి మళ్ళీ పార్లమెంట్లో కేంద్రం దగ్గర దీనికి ప్రత్యేకమైన చట్టం, దీన్ని చట్టబద్ధత తీసుకురావడానికి మనలు కసరత్తు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఇంకో 2-3 నెలలు ఖచ్చితంగా సింపుల్గా టైం పడుతుందని చెప్పుకోవచ్చు. వక్ఫ్ సవరణ బిల్లు నివేదికపై రాజ్యసభలో చర్చ. సభ ప్రారంభం కాగానే ప్రవేశపెట్టిన బీజేపీ ఎంపీ కులకర్ణి తమ అసమ్మతి నోట్ తొలగించాలని ప్రతిపక్షాల ఆందోళన. జేపీసీ రిపోర్టుపై చర్చ కోసం వెనక్కి పంపాలని డిమాండ్. పెద్ద ఎత్తున నినాదాలు, నిరసనల మధ్య నివేదికలు ఆమోదం. వక్ఫ్ సవరణ బిల్లు నివేదికపై నిన్న రాజ్యసభలో పెద్ద గందరగోళం రచ్చ అయింది.
లోక్సభలో కొత్త ఐటీ బిల్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మల సెలక్షన్ కమిటీకి పంపిన కేంద్రం వచ్చే నెల 10కి పార్లమెంట్ సమావేశాలు వాయిదా. వచ్చే నెల పార్లమెంటు సమావేశాలు వాయిదా పడ్డాయి. వరకట్నం చట్టాలు లెక్కనే మనీ లాండరింగ్ చట్టం దుర్వినియోగం. ఈడీ తీరుపై తీవ్రంగా మండిపడ్డ సుప్రీంకోర్టు నిందితులు జైల్లో ఉంచేందుకు ఈ చట్టాన్ని వాడుకుంటుందని కామెంట్. 490A కేసులో జరిగినట్టే PMLA కేసులోనూ జరుగుతుందని వ్యాఖ్య. ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కామ్ నిందితుడు అరుణ్ త్రిపాఠికి బెయిల్ మంజూరు. వరకట్నం చట్టం అంటే పెళ్ళి అయితే చాలు, అబ్బాయి మీద అబ్బాయి కుటుంబాన్ని మీద ఎట్లయితే కేసులు పెట్టి కుటుంబానంతా కోర్టు పాలు జైలు పాలు చేస్తున్నారో, సో ఇప్పుడు దాని లెక్కనే అయింది ఈ మనీ లాండరింగ్ చట్టం కూడా. ఏదో పగలు తీసుకోనికి కేసులు పెడుతున్నట్టుంది. మూడు ఎమ్మెల్సీ స్థానాలకు 90 మంది పోటీ. ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ. మొత్తం 16 మంది విత్డ్రా. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో 56 మంది. కరీంనగర్ టీచర్స్కు 17, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి 19 పోటీ. బరిలో నిలిచిన వాళ్ళే ఇండిపెండెంట్లే ఎక్కువ. బరిలో నిలిచిన వాళ్ళలో 3 ఎమ్మెల్సీ స్థానాలలో 90 మందికి పైగా పోటీ చేస్తున్నారు. అంటే ఎంత చైతన్యవంతమయ్యారో ఒకసారి అర్థం చేసుకోండి. రాష్ట్రంలోని 3 ఎమ్మెల్సీ స్థానాలకు 90 మంది పోటీలో ఉన్నారు. గురువారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియగా చివరి రోజు 16 మంది తమ నామినేషన్లు విత్డ్రా చేసుకున్నారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో 56 మంది పోటీ పడుతున్నారు. ఇక ఇదే స్థానంలో టీచర్ ఎమ్మెల్సీకి 15 మంది బరిలో నిలిచారు. అలాగే వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో 19 మంది పోటీలో ఉన్నారు. ఇందులో ఇండిపెండెంట్ల సంఖ్యే ఎక్కువగా ఉన్నది. ఇప్పుడు ఎవరు పార్టీలను మాకు టికెట్ కావాలని అడుగుతలేరు, సొంతంగా పోటీ చేస్తున్నారు. అగో ఈ చైతన్యం రావాలి, ఇట్లుండాలి. మిగులు రాష్ట్రం అప్పుల కుప్ప. 10 ఏళ్లలో తెలంగాణ జరిగింది ఇది. రాజ్యసభలో వెల్లడించిన కేంద్ర శాఖ మంత్రి నిర్మల. బడ్జెట్లో తెలంగాణపై మేము ఎలాంటి వివక్ష చూపలేదు. కేంద్రానికి అన్ని రాష్ట్రాలు సమానమే. 10 ఏళ్లలో రికార్డు స్థాయిలో నిధులు కేటాయించాం. విభజన హామీలను అమలు చేస్తున్నామని వ్యాఖ్య. మిగులు బడ్జెట్తో ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణను 10 ఏళ్లలో అప్పుల కుప్పగా మార్చారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అన్నారు. అయితే తాను ఏ పొలిటికల్ పార్టీని తప్పుపట్టడం లేదని చెప్పారు. అయినప్పటికీ అన్ని రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. నిధుల కేటాయింపు, సహకారం విషయంలో అన్ని రాష్ట్రాలలాగానే తెలంగాణను చూసుకుంటామని ఎలాంటి వివక్షను చూపడం లేదని వివరించారు. గురువారం రాజ్యసభ బడ్జెట్పై చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలంగాణకు కేటాయించిన నిధులు, ప్రాజెక్టులు, ఆర్థిక సహాయం, విభజన చట్టంలో హామీల అమలుపై వివరణ ఇచ్చారు. నిర్మల సీతారామన్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి మాట్లాడుతూ తెలంగాణకు మేము ఎసొంటి వివక్ష చూపం, మిగులు బడ్జెట్తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్లల్లా అప్పుల కుప్పగా మార్చిరు. అయినా కూడా మేమేం సవితి తల్లి ప్రేమ చూపం, సొంత తల్లి లెక్కనే దాన్ని ఆదుకుంటాం ఆ రాష్ట్రాన్ని అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి విషయం. తెలంగాణ తరఫున వాదిస్తున్న లాయర్లతో సుప్రీంకోర్టు వద్ద మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కృష్ణా జిల్లాల వివాదంపై ట్రిబ్యునల్లో వాదనలు ఆపం, వాటిని వాయిదా వేసే ప్రసక్తి లేదు. సుప్రీంకోర్టు ఏపీ వాదనను తోసిపుచ్చిన న్యాయస్థానం ట్రిబ్యునల్ వాదనలో పాల్గొనాలని ఆదేశం. కోర్టులో విచారణ ఇంకా లేట్ చేసేందుకు కొత్త అడ్వకేట్లు నియమించిన ఏపీ. కేసును స్టడీ చేసేందుకు కొంత టైం కావాలన్న కొత్త అడ్వకేట్. ఇంకెంత టైం కావాలంటూ కోర్టు అసంతృప్తి. ఆ రాష్ట్రానికి అన్యాయం జరగనీయం మంత్రి ఉత్తమ్ లాయర్లతో కలిసి విచారణకు హాజరు. ఈ కృష్ణా జలాల మధ్య కేసుకు సంబంధించి లాయర్లను కలిసి కొత్త లాయర్లను పెట్టుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి నోటీసులు. కోల పందాలు క్యాసినో కేసులో అందజేసిన పోలీసులు 4 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశం. తోల్కట్ట ఫామ్ హౌస్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టు గుర్తింపు. సరైన డాక్యుమెంట్లు అందించకపోతే లీగల్ యాక్షన్. మొన్న ఇక్కడ ఫామ్ హౌస్ దగ్గర రైడ్ జరిగింది కదా, 60 మందిని అరెస్టు అదుపులోకి తీసుకున్నారు కదా,
దానికి సంబంధించి ఆ ఫామ్ హౌస్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిది అని చెప్పేసి పోలీసు వాళ్ళు ఆయన కూడా నోటీసులు పంపారు. సార్ గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నాకు సంబంధం లేదు, వేరే వ్యక్తికి అప్పచెప్పినా, ఆయన ఏం చెప్తుండో మరి ఆయన అందులో ఏం కథలు పెడుతుండో మాకైతే సంబంధం లేదని చెప్పేసి సార్ మాట్లాడుతున్నాడు. బీసీ రిజర్వేషన్లపై కేంద్రంతో అమీతుమి, 42% రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం యాక్షన్ ప్లాన్. అసెంబ్లీలో బిల్లును ఆమోదించాక రాష్ట్రపతి పరిశీలనకు వెళ్లే ఛాన్స్. దానికి ఆమోద ముద్ర వేయించి షెడ్యూల్లో 9లోగా పెట్టేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి. తమిళనాడు కేసు స్టడీగా తీసుకునేది ముందుకు, కేంద్రం ఒప్పుకోకుంటే సుప్రీంకోర్టులో ఛాలెంజ్. పక్క ఆధారాలతో న్యాయ పోరాటం చేయాలని సర్కార్ నిర్ణయం. మిత్రులారా, ఇది వెలుగు దినపత్రిక. ఆంధ్రజ్యోతిని చూసుకుందాం ఒకసారి. తండ్రికి చెప్పకుండా బ్యాంకాక్కు, కొడుకు కిడ్నాప్ అయ్యాడన్న ఆందోళనలో విమానాన్ని వెనక్కి రప్పించిన తండ్రి. ఇంకా చూడురిగా, మహారాష్ట్ర పూణేలో ఘటన. తండ్రి రాష్ట్ర మాజీ మంత్రి, షిందే వర్గం ఎమ్మెల్యే. పూణే, తండ్రికి చెప్పకుండా స్నేహితులతో కలిసి బ్యాంకాక్ ట్రిప్ వేసిన ఓ మాజీ మంత్రి పుత్రరత్నం పథకం బెడ్స్ కొట్టింది. పూణే నుంచి టేకాఫ్ అయిన అతన్ని చార్టర్డ్ విమానం అండమాన్ దాకా వెళ్ళి మళ్ళీ పూణేలో ల్యాండ్ అయింది. సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ హైడ్రామా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే, మహారాష్ట్ర మాజీ మంత్రి, శివసేన షిందే వర్గం ఎమ్మెల్యే కొడుకు అలా డాడీ చెప్పకుండా పోతుంటే ఇక ఎమ్మెల్యే పతార ఉపయోగించి ఆ విమానాన్ని వెనక్కి రప్పించినటువంటి పరిస్థితి. స్కూల్ ఫేర్వెల్కు 95 లగ్జరీ కార్లలో ర్యాలీ విన్యాసాలు. గుజరాత్ సూరత్లోని ఘటన. విద్యార్థుల తల్లిదండ్రులపై ఎఫ్ఐఆర్లు, 22 కార్లు సీజ్, మిగతా వాటి కోసం గాలింపు. ఇంకో స్కూల్ ఫేర్వెల్కు 35 లగ్జరీ కార్లతో ర్యాలీ తీస్తున్నట. ఏఐ డబుల్ ఇంజన్. తెలంగాణలో చేతులు కలిపిన మైక్రోసాఫ్ట్, గూగుల్. మైక్రోసాఫ్ట్ ఏఐ సెంటర్ ఎంఓయూతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిల్లా, జయేష్ రంజన్ కంపెనీ ప్రతినిధులు. 500 బడుల్లో 50,000 మందికి ఏఐ పాఠాలు, 50,000 ప్రభుత్వ ఉద్యోగాలకు ఏఐ శిక్షణ. డేటా సెంటర్లలో 15,000 కోట్ల పెట్టుబడులు ప్రకటించిన మైక్రోసాఫ్ట్ యాజమాన్యం. వ్యవసాయం, ట్రాఫిక్లో గూగుల్ ఏఐ అండ డిజిటల్ డివైడ్ తగ్గించడంతో సహాయం. ఒకే రోజు ఇరు కంపెనీలలో భారీ ప్రణాళికలు. ముఖ్యమంత్రి రేవంత్ సమక్షంలో ఒప్పందాలు. భవిష్యత్ అంతా కృత్రిమ మేధవే. టెక్నాలజీ దేశానికి ఆదర్శవంతంగా. తెలంగాణ మైక్రోసాఫ్ట్ కొత్త భవన ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న ఈ ఏ టెక్నాలజీకి సంబంధించి ఒక బిల్డింగ్ అయితే ప్రారంభోత్సవం చేసిండు ముఖ్యమంత్రి చేతుల మీదుగా. ఇంఫాల్లో భద్రతా దళాల పహారా. మణిపూర్లో రాష్ట్రపతి పాలన. హోంశాఖ ప్రకటన. రాష్ట్రంలో తొలగని రాజకీయ అనిశ్చితి. మణిపూర్లోనైతే రాష్ట్రపతి పాలన నడుస్తుంది. ఈరోజు చాలా ముఖ్యమైనవి. ప్రతీకార సుంకాలు ఉంటాయి. మోదీతో భేటీకి ముందు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్య. ఇరువురు నేతల మధ్య సుంకాలపై చర్చ. ఎలన్ మస్క్ తులసి గబార్డులో మోదీ భేటీ. చదువుకోండి, పని చేసుకోండి. భారతీయ విద్యార్థులకు యూకే ఆహ్వానం. ప్రధాని మోదీతో భేటీకి కొన్ని గంటల ముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియాలో పెద్ద బాంబు పేల్చారు. ప్రతీకార రుసుములపై తన సొంత సోషల్ మీడియా వేదికగా ట్రూత్ సోషల్లో కీలక పోస్ట్ చేశారు. 3 వారాలు గొప్పగా నడిచాయి, కానీ ఈరోజు మరింత ముఖ్యమైంది. ప్రతీకార. అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబార్డుతో మోదీ. పోలీసులతో వల్లభినేని వంశీ అరెస్ట్. హైదరాబాద్లో వైసీపీ నేత అరెస్ట్. విజయవాడకు తరలింపు. టీపీసీసీ ఆఫీస్పై దాడి, బెదిరింపుల కేసులో మలుపు. A1గా 2 కేసులు నమోదు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విచారణ. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరు. విజయవాడ ఫిబ్రవరి 13. ఆంధ్రజ్యోతి. కథ అడ్డం తిరిగింది. ఒక కేసు నుంచి తప్పించుకునేందుకు అతి తెలివితో వేసిన ఎత్తుగడ వికటించింది. మరో తీవ్రమైన కేసులో ఇరుక్కునేలా చేసింది. అరెస్టు దాకా వెళ్ళింది. 2023లో గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో నీరు గార్చేందుకు మాజీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్య. వైసీపీ నేత. మొత్తం మీనైతే ఈ రెడ్ బుక్ అంతా ఓపెన్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సరిహద్దులో పాక్ కాల్పులు. ధీటుగా బదిలించిన భారత సైన్యం. పాక్ వైపు భారీగా నష్టం. సైనికుల మృతదేహాలకు పాకిస్తాన్ అధికారాన్నివ్వాలి. వీడియో వైరల్. అక్రమ ప్రకటనలు. హైదరాబాద్ శివర్లలో అనుమతి లేకుండా హోర్డింగ్లు, యూనిపోల్స్. అక్రమార్జనలో రూటు మార్చిన యాడ్ ఏజెన్సీలు. హైడ్రా స్పెషల్ డ్రైవ్. 53 నెల మట్టం. ప్రకృతి రిస్టార్ కన్వెన్షన్ సెంటర్ కూడా హైకోర్టు తీర్పుతో కూల్చివేసిన హైడ్రా. 962 చెరువులకు హద్దులు ఖరారు. నెలాఖరులోగా 1000 చెరువులు లక్ష్యం. స్వయంగా పర్యవేక్షిస్తున్న హైకోర్టు.
నాడు మిగులు బడ్జెట్ నేడు అప్పుల కుప్ప. తెలంగాణపై నిర్మలా సీతారామన్ వ్యాఖ్య. రాష్ట్రానికి కేంద్రం ఎన్నో ఇచ్చిందని వెల్లడి. విభజన హామీలను కేంద్రం అమలు చేయలేదన్న ఎంపీ రేణుకా చౌదరి వ్యాఖ్యలకు మంత్రి స్పందన. మిత్రులారా, మొత్తం మీద అయితే మన తెలంగాణకు మళ్ళొకసారి ఇది ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారంటే కేసీఆర్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. అప్పుల కుప్పగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం మిగులు బడ్జెట్తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసిరు 10 ఏళ్ళలో అని చెప్పేసి మాట్లాడుతున్నారు.